హలో అందరికీ వెల్కమ్ టు శృభా బ్లాగ్స్. మీలో ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో నా పేరు సృజన. నేను రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేశాను. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ ఏంటనేది మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. సో నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే ఇంకా నేను సిద్దిపేట వెళ్దామని చెప్పి ఎర్లీ మార్నింగ్ 5 అట్లా స్టార్ట్ అయిపోయినా. బ్లా అని ఒక అప్లికేషన్ ఉంటుంది, దాంట్లో మనం రైడ్ బుక్ చేసుకోవచ్చు. సో నేను అట్లా రైడ్ బుక్ చేసుకొని చెప్పి నేను ఇంకా సిద్దిపేటకి స్టార్ట్ అయిపోయినా. మీలో ఎంతమందికి బ్లా తెలుసు కమెంట్ డౌన్ బిలో. నేను సో ఏం వేసుకోవాలని చెప్పి ఏం అర్థం కాక ఇదంతా బాక్స్ ముందు పెట్టుకున్నా. ఇది వేసుకుంటే మరీ హెవీ అయిపోతుందేమో అని అనిపిస్తుంది. సో చాలా సింపుల్ గెటప్ ఉండాలని అనుకుంటున్నా. నేను సింపుల్గా రెడీ అయిద్దామని చెప్పి ఇంకలా రెడీ అయిపోయాను. 10:30కి పూజ ఉండే, ఇంకప్పటికే లేట్ అయిపోతుందని చెప్పి ఫస్ట్గా అన్నీ చేసేసుకున్నాము. మా బాబాయ్ వాళ్ళ ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. మా ముగ్గురు బాబాయ్లు ఒకటే ఊర్లో ఉంటారనమాట. మా ఫస్ట్ బాబాయ్ వాళ్ళ ఇంట్లో పూజ ఉంటే నేను ఇంకట్లా రెడీ అయిపోయి వాళ్ళ ఇంటికి బయలుదేరిపోయినా. ఏమైంది ఇక్కడ చూస్తున్నారు కదా, తను మా తాతమ్మ, మా డాడీ వాళ్ళ మమ్మీ అనమాట. తను చాలా యాక్టివ్గా ఉంటుంది. తనకు ఆల్మోస్ట్ ఒక 100 years ఉంటాయి, కానీ తన పని తనే చేసుకుంటుంది. ఇప్పటికి కూడా చాలా యాక్టివ్గా ఉంటుంది. అప్పటి వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు కదా. మేబీ వాళ్ళు తిన్న ఫుడ్ కానీ వాళ్ళు అప్పట్లో చేసిన వర్క్ కానీ దానివల్లే అనుకుంటా చాలా స్ట్రాంగ్ ఉంటారు. మా తాతమ్మ అయితే తన పని తనే చేసుకుంటుంది, ఎవరిని పెద్దగా ఇబ్బంది పెట్టదు అనమాట. సో నేను చెప్పినట్టుగా మా బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కపక్కనే ఉంటాయి. అక్కడ గ్రీన్ కలర్ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, అక్కడికి నేను వెళ్తున్నాను అనమాట పూజకి. తాతమ్మ అయితే చాలా నీట్గా రెడీ అవుతుంది. శారీస్కి ఇంత కూడా ఫోల్డింగ్స్ రాకుండా నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో మా బాబాయ్ వాళ్ళు ఇంకా మా మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా సత్యనారాయణ కథ చెప్పించుకుంటారనమాట. మీరు నా ముందు వ్లాగ్ చూసుంటే వీడిని ఎందుకు హైలైట్ చేస్తున్నారో అర్థమవుతుంది. అక్కడ చిన్న చెల్లెగా అనిపిస్తుంది కదా, ఆమె మా అందరిలో చిన్న అనమాట. మేము మా ఇంట్లో 9 members ఆడపిల్లలము, అది 9th person. సో నేను చున్నీ తీసుకుంటానే అని అంటే వద్దొద్దని ఏడుస్తుంది. అక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంటికి వచ్చిన పంతులు గారు కూడా చాలా స్పష్టంగా కథ చెప్పారు. మంచిగా అనిపించింది కథ అంతా వింటుంటే. ఇంకా పూజ అయిపోగానే ఈవినింగ్ అట్లా మా బాబాయ్ వాళ్ళు కొత్తగా ఇల్లు కట్టుకుంటున్నారు. సో అది చూడ్డానికని వెళ్ళినాం అనమాట. మా తాతమ్మకి కష్టమైనా కానీ నేను ఇల్లు చూస్తా అని చెప్పి వచ్చింది. మా తాతమ్మ నేను ఖచ్చితంగా ఇల్లు చూడాలి అని చెప్పి కష్టం ఉన్నా కానీ ఆమె ఎట్లెక్కి మరి ఇల్లు చూడడానికి వచ్చింది. ఇంకా అదే వీక్లో మమ్మీ వాళ్ళ ఇంట్లో కూడా సత్యనారాయణ వ్రతం ఉండే. ఇంకా మేము మమ్మీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళినాం సత్యనారాయణ వ్రతం అటెండ్ చేయడానికి. మార్నింగ్ అట్లా స్టార్ట్ అయిపోయినాం. మాకు హైదరాబాద్ నుంచి మేము ఉన్న ప్లేస్ నుంచి ఒక 2 hours జర్నీ ఉంటుంది. సో మేము అట్లా వెళ్ళిపోయినాం అనమాట. మీకు అందరికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలా, మా మమ్మీ వాళ్ళ ఇల్లు మా అత్తయ్య వాళ్ళ ఇల్లు 2 ఒకటే ఊర్లో ఉంటాయి. దాంట్లో పక్కనే ఉంటాయి అన్నమాట. జస్ట్ మా మమ్మీ వాళ్ళ ఇంటికి మా అత్తయ్య వాళ్ళ ఇంటికి మధ్యలో ఒకటే ఇల్లు ఉంటుంది, అంత దగ్గర ఉంటాయి మా ఇల్లులు. సో నాకు అత్తగారింటికి అమ్మగారింటికి అట్లా సపరేట్గా వెళ్ళేది ఏమి ఉండదు. ఎప్పుడు వెళ్ళినా ఇద్దరిని కలవాల్సిందే. మీలో ఎంతమందికి సత్యనారాయణ పీఠ నాలాగా డెకరేట్ చేయడం ఇష్టం? మ్యాక్సిమం నేనైతే ఎప్పుడు నేనే డెకరేట్ చేద్దామని చూస్తాను. నాకు ఎక్కువ బంతిపూలతోని డెకరేషన్ ఉంటేనే నాకు మంచిగా అనిపిస్తుంది. అండ్ ఈసారి నాకు ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్గా నేనే వేసేసిన అనమాట. ఈసారి కొంచెం మా హస్బెండ్ మా తమ్ముడు కూడా హెల్ప్ చేసినాడు. ఇంకా నేను అట్లా పీట డెకరేట్ చేసేసి మేము ఇంకా పూజకు రెడీ అయిపోయినాం. ఆ మ్యారేజ్ అయిన తర్వాత మమ్మీ వాళ్ళ ఇంట్లో జరుగుతున్న సెకండ్ సత్యనారాయణ పూజ ఇది. మమ్మల్ని కూడా పూజ పైన కూర్చోమని చెప్పారు, కానీ ఆల్రెడీ మాకు వేరే ఫంక్షన్ ఉందని మేము ఇంకా కూర్చోలేదు. పోయినసారి అయితే కూర్చున్నాం పూజ పైన. ఇంటి అల్లుడులా కాకుండా కొడుకులాగా అన్ని పనులలో ఇన్వాల్వ్ అయితే మన పేరెంట్స్ ఎంత హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నవగ్రహాలు పెట్టడానికి 2 తమలపాకులు పెట్టాలంట. నాకు ఈ విషయం తెలీదు, నేను ఒకటే పెట్టిన. మా పిన్ని వాళ్ళు వచ్చిన తర్వాత అలా పెట్టొద్దు అని చెప్తే ఇంకా అదొక్కటి కరెక్షన్ వాళ్ళు చేసినారనమాట.
నేను చేసిన డెకరేషన్ మీకు ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి, సో దట్ నేను నెక్స్ట్ టైంకి కరెక్ట్ చేసుకుంటాను. రీసెంట్గా మమ్మీ వాళ్ళ మీనమమ్మ కూతుర్ది మ్యారేజ్ అయింది. మమ్మీకి ఒడిబియ్యం పోస్తారు కదా, అప్పుడు కుదరలేదని చెప్పి ఇంటికే తీసుకొచ్చారు మమ్మీ వాళ్ళ ఇంటికి. సో అలా ఒడిబియ్యం పోసుకుంటుంది మమ్మీ. ఈ ఒడిబియ్యాలు పోయడం ఇవన్నీ కొత్తగానే. సో నేను మా మమ్మీని అడుగుతున్నా ఎట్లా పోయాలి అదంతా అని. మా మమ్మీ చెప్పారు, ఫస్ట్ బొట్టు పెట్టి దాని తర్వాత ఇట్లా స్టార్ట్ చేయాలి అని చెప్తే నేను అదే ఫాలో అయిపోయినాయి. పెళ్ళి కాకముందు జస్ట్ చూస్తుండే వాళ్ళు వీళ్ళు ఇట్లా చేస్తుంటే, కానీ పెళ్ళిన తర్వాత ప్రతి దాంట్లో కంపల్సరీ మనల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తారు కదా. సో నేను ఇట్లా మా మమ్మీకి ఒడిబియ్యం పోస్తున్నా. ఇంకా అట్లా పూజ స్టార్ట్ అయిపోయింది. మేమందరం కూర్చొని పూజ కథ అదంతా వింటున్నాం. ఓం త్రయంబకే యజమా సుగంధి పుష్పవర్ధనం ఓవార్గమిన్ బంధుః దచ్చం జిహిరహిమహి గాతుం యజ్ఞాయ ధాతుం యజ్ఞవధీం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఎప్పుడు పూజ జరిగినా ఆ పంతులే వస్తారనమాట. నా ఎంగేజ్మెంట్కి కూడా ఆ పంతులే వచ్చారు. చాలా ప్రశాంతంగా చాలా నెమ్మదిగా చెప్తూ ఉంటారు కథ అంతా. సో మనకు వినడానికి కూడా చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ కార్తీక మాసంలో సత్యనారాయణ వ్రతం చేయించుకున్నప్పుడు మమ్మీ వాళ్ళైతే కంపల్సరీగా దీపదానం కూడా ఇస్తారు. సో అలా మేము ఇంకా దీపాలు కూడా ఉసిరి దీపం కోసం అని చెప్పి ఉసిరికాయలు అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాము. పంతులు గారు వెళ్ళేటప్పుడు సాహిత్యం ఇంకా దీపదానం ఇచ్చి పంపించామన్నమాట. కింద అక్షంతలు పడ్డాయి, అవి తొక్కుడులో ఉన్నాయని చెప్పి అవన్నీ తీసి అట్లా ఫోన్ మీద లైన్గా పెట్టుకున్నాడు మా హస్బెండ్. మా అత్తయ్య సైడ్ అయితే పొడి ప్రసాదానికి సత్తుపిండి వాడతారు. మా మమ్మీ వాళ్ళేమో రవ్వతోనే పొడి ప్రసాదం చేస్తారు. మీలో ఎంతమంది రవ్వతోని పొడి ప్రసాదం చేస్తారు, ఎంతమంది సత్తుపిండితో చేస్తారు, ప్లీజ్ కమెంట్ డౌన్ బిలో. నారాయణుడే ఒక సన్యాసుడు వచ్చిన కనివిప్పు కలిగించాడని చెప్పేసి ఆ సాధు పాట విషయం వెంటనే ఇంటికి బయలుదేరి మన నది దాటాలి కాబట్టి ఇంకా ఇలా హారతి అయితే స్టార్ట్ అయిపోయింది. మేము హారతి పాట పాడుతున్నాము. ఎవ్రీ ఇయర్ ఫుడ్ ప్రిపేర్ చేసుకోవడం ఇంట్లో అయితే పెట్టుకోము, ఎందుకంటే మమ్మీ ఒకతే ఉంటారు అండ్ మమ్మీకి వాటర్ ప్లాంట్ ఉంది, చూసుకోవడం కుదరదు అని చెప్పి క్యాటరింగ్కే ఇచ్చేస్తారనమాట. ఎప్పుడు ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, వాళ్ళు బాగానే చేస్తారు. ఎవ్రీ ఇయర్ మా అత్తయ్య వాళ్ళు ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే పూజ కంపల్సరీ అటెండ్ అవుతారు. పెళ్ళికి ముందైతే నాకు హారతి పాటలు కానీ ఏవి వచ్చేవి కావు. మా ఇంట్లో వాళ్ళైతే అనుకుంటుండే నాకు ఏం రాదు, ఏం చేస్తానేమో పెళ్ళి తర్వాత అని చెప్పి. కానీ పెళ్ళికి ముందు ఏమొచ్చినా రాకపోయినా పెళ్ళి తర్వాత అయితే మనం కంపల్సరీ అని నేర్చుకోవాల్సి వస్తుంది. అట్లా నేను నేర్చుకున్నా. సో ఇంకా అలా పూజ అయితే అయిపోయింది. మేము తీర్థ ప్రసాదాలు తీసుకొని పంతులు గారి దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకున్నాము. అలాగే మేము ఇంకా దీపదానం కూడా చేసామన్నమాట పంతులు గారికి. ఒకటే వీక్లో నేను 2 సత్యనారాయణ వ్రతాలు అటెండ్ అయ్యాను. నాకు చాలా మంచిగా అనిపించింది. ఇంకా నెక్స్ట్ డే మా మమ్మీ వాళ్ళు ఒడిబియ్యం పెట్టుకున్నారు, మా అత్తయ్య వాళ్ళేమో కొత్త పెట్టుకున్నారు. మేము ఇంకా లంచ్ చేసి మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము ఇంటికి. దట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీకు పక్కనే ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది క్లిక్ చేసుకుంటే నేను ఇలా వీడియో పెట్టగానే అలా మీకు నోటిఫికేషన్ వస్తుంది. విల్ మీట్ యూ ఇన్ ద next vlog. Until then, bye everyone. Thank you for watching the video till the end. Please keep supporting me.